హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను బ్రిస్బెన్లో ఉన్నాను. బ్రిస్బెన్ నుంచి ఇక్కడ నుంచి వనువాతు అనే కంట్రీకి వెళ్ళబోతున్నాను. సో పోర్ట్ విలా ఇన్ వనువాతు. సో నా చేతిలోంచి ఒక పేపర్ చూస్తున్నారు కదా, ఇది ఇదేంటి తోటరాముడికి మంత్రదండం లాగా. సో ఇదనమాట. సో ఇలా మొత్తం కంప్లీట్ 15 ఫ్లైట్స్ ఇన్ ద నెక్స్ట్ 30 days. సో 15 ఫ్లైట్స్ నేను ట్రావెల్ చేయబోతున్నాను. దాంట్లో మెల్బర్న్ నుంచి బ్రిస్బెన్ ఆల్రెడీ రావడం జరిగింది. ఇప్పుడు బ్రిస్బెన్ నుంచి వనువాతు తర్వాత ఫీజీ తర్వాత సమోవా తర్వాత న్యూజిలాండ్, కుక్ ఐలాండ్స్, మళ్ళీ తర్వాత ఆస్ట్రేలియాలో సిడ్నీకి వస్తున్నాను. మళ్ళీ ఫీజీ నుంచి కిరిబాతి నుంచి మార్షల్ ఐలాండ్స్, మైక్రోనేషియా, పలావ్, తైవాన్, థాయిలాండ్ అండ్ ఫైనలీ హైదరాబాద్. సో ఇంకో నెక్స్ట్ 1 monthలో నా ట్రావెల్ షెడ్యూల్ ఇది. సో ఇలా షెడ్యూల్ చేసి పెట్టుకున్నాను. నేను చెప్పాను కదా, ఆస్ట్రేలియాలో ఫ్లైట్ సెంటర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి పిచ్చెక్కిపోయింది, అది అసలు కుదరదన్నారు. జస్ట్ $11,000 మొత్తం 1 month కంప్లీట్ ప్లాన్ చేసేసుకున్నా. మొత్తం ఆల్ ఫ్లైట్స్, ఎవ్రీథింగ్ ఈస్ బుక్డ్ ఫర్ ద నెక్స్ట్ 30 days. 15 ఫ్లైట్స్, 12 countries, 46.5 hours ఆఫ్ ట్రావెల్ జర్నీ. ఇదంతా కంప్లీట్ షెడ్యూల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఐఎమ్ గోనా సీ యూ డైరెక్ట్లీ ఇన్ పోర్ట్ విలా, వనువాతు. వనువాతు ఈజ్ అబౌట్ 3-4 hours జర్నీ ఫ్రమ్ ఆస్ట్రేలియా, బ్రిస్బెన్ నుంచి. సో యాక్చువల్గా నేను వనువాతుకి షిప్లో వెళ్దాం అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ వనువాతుకి వెళ్ళడానికంటే ముందు, షిప్ కంటే ముందు న్యూ కెలడోనియా అని ఒక కంట్రీ ఉంటుంది. న్యూ కెలడోనియాలో ఇండియన్స్కి వితౌట్ వీసా నాట్ అలౌడ్. మనకి వీసా రావాలంటే ఇక్కడ ఆస్ట్రేలియాలోనో లేకపోతే న్యూజిలాండ్లోనో పాస్పోర్ట్ సబ్మిట్ చేసి 2-3 వారాలు వెయిట్ చేసి అంత టైం లేదు, అంత టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. సో అందుకోసమే ఐఎమ్ యాక్చువల్లీ డైరెక్ట్లీ ఫ్లయింగ్ టు వనువాతు. వనువాతులో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి, అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. సీ యూ దేర్. Okay friends, we are approaching the Brisbane International Airport. Here I'll be heading towards Air Vanuatu Airlines, where I'm going to be going to Port Vila in Vanuatu. So చూపిస్తాను మీకు ఎలా ఉంది ఇక్కడ ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ టెర్మినల్ అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుందా ఎయిర్ వనువాతు. సో వనువాతు ఎయిర్వేస్లో వెళ్ళబోతున్నాము వనువాతుకి. బ్రిస్బెన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి వనువాతుకి. ఇది బ్రిస్బెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఆస్ట్రేలియా. అక్కడికి వెళ్ళాక వనువాతు ఎలా ఉంటుందనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇప్పుడే వనువాతుకి, ఎయిర్ వనువాతు బోర్డింగ్ పాస్ తీసేసుకున్నా. సో వనువాతు ఈజ్ వన్ ఐలాండ్ వేర్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కెన్ ట్రావెల్ వితౌట్ ఎనీ వీసా. సో మనకు వీసా అనేది అవసరం లేదు. సో ఇప్పుడు ఓన్లీ జస్ట్ వాళ్ళు రిటర్న్ టికెట్, అకామిడేషన్ మాత్రమే అడిగారు. సో అది చూపించేశాను. వాళ్ళు మనకి అది బోర్డింగ్ పాస్ ఇచ్చారు. నాకు తెలిసి ఇమిగ్రేషన్లో కూడా ఏం ప్రాబ్లం రాదు. అక్కడ కూడా ఇమిగ్రేషన్లో ఏం ఇష్యూ రాదని అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో గేట్ నెంబర్ 84 దగ్గరకు వచ్చేసాను. ఇక్కడ మన వనువాతు ఎయిర్వేస్లో పోర్ట్ విలా వనువాతుకి వెళ్ళబోతున్నాను. సో మనకి ఆస్ట్రేలియాలో ఏంటంటే స్టాంప్స్ అనేది ఏమి ఉండదు పాస్పోర్ట్లో. జస్ట్ స్కాన్ చేస్తారు, స్కాన్ చేసేసి ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో అలా సింపుల్గా అయిపోయింది. దాని తర్వాత యాక్చువల్గా ఎయిర్ వనువాతులో నేను ఫ్లైట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేశాను. ఆ ఎయిర్లైన్స్ వెబ్సైట్ ఎందుకో ఎన్నిసార్లు బుక్ చేద్దామని చేసినా ఒప్పుకోలేదు. సో దాని తర్వాత కాంటస్ అని చెప్పేసి అని ఆస్ట్రేలియన్ ఎయిర్లైన్స్ ఉంది. సో వాళ్ళది పార్ట్నర్ కంపెనీ అనమాట, ఎయిర్లైన్స్ పార్ట్నర్ కంపెనీ. దాంట్లో బుక్ అయింది, అది బుక్ చేసుకుని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇది ఆపరేట్ చేస్తుందేమో నౌరు ఎయిర్లైన్స్ అంట. సో ఎయిర్ వనువాతు ఎయిర్లైన్స్ పేరు కాంటస్లో బుక్ చేసుకున్నాము, కానీ ఇప్పుడు ఆ ఫ్లైట్ ఆపరేట్ చేస్తుంది నౌరు ఎయిర్లైన్స్. సో అదనమాట సంగతి. సో నౌరు ఎయిర్లైన్స్ ఆపరేట్ చేస్తున్న ఎయిర్ వనువాతు ఫ్లైట్లో పోర్ట్ విలాకి వెళ్ళబోతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందనేది చూపిస్తాను. ఇంకొక చీటర్స్ అలర్ట్ ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇక్కడ యాక్చువల్గా వనువాతులో వాతూస్ అంటారు. వాతు అనేది అక్కడ కరెన్సీ. అయితే వాతు కరెన్సీ మనకు ఒక ఆస్ట్రేలియన్ డాలర్కి 79.5 ఉంది, దాదాపు 80 ఉంది. అలాంటిది ఇక్కడ వీళ్ళు ఓన్లీ 60 ఇస్తున్నారు, అంటే దాదాపు 30% కమిషన్. జస్ట్ వే టూ మచ్. 30% కమిషన్ అనేది ఎక్కడ చూడలేదు. 60 రూపీస్ ఇవ్వడం ఏంట్రా బాబు, 60 వాతూస్ ఇస్తారేంటి, 80 ఉంది, దాదాపు 79.5 అంటే అని చెప్పేసి తీసుకోలేదు నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తాను, ఇక్కడ నాకు ఆస్ట్రేలియన్ డాలర్స్ అయితే ఉన్నాయి, లేదంటే మళ్ళీ నేను ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు లేకపోతే ఇండియాలోనో మార్చుకుంటాను. సో జస్ట్ బీ అలర్ట్, బీ అటెంటివ్. ఎక్కడైనా కూడా ఎయిర్పోర్ట్లో మీరు మార్చుకునేటప్పుడు ఒకసారి చూసుకోండి, రేట్ చూసుకోండి, దాని తర్వాతే మార్చుకోండి.
ప్రతిసారి ఏదో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయిన ప్రతిసారి మీకు షేర్ చేస్తూ ఉంటాను కదా. ఈసారి ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే, నా బోర్డింగ్ పాస్ స్కాన్ చేస్తే నాట్ బోర్డెడ్ అని వచ్చింది. అది ఏమైంది అని అంటే ఏమో వాళ్ళకి ఆఫ్లోడ్ అయినట్టు వచ్చిందంట. సో వాళ్ళు మళ్ళీ కొత్తగా బోర్డింగ్ పాస్ ఇష్యూ చేసి దాన్ని స్కాన్ చేసి నన్ను ఫ్లైట్లోకి ఎక్కించారనమాట. సో ఎప్పుడన్నా ఇలాంటి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా అంటే, ఏమన్నా అవుతే ఇలాంటి అవుతూ ఉంటాయి కామన్గా. సో మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం అండ్ ఇట్స్ నాట్ గోన్ బి ద లాస్ట్ టైం. థింగ్స్ విల్ హ్యాపెన్. సో జస్ట్ బీ ప్రిపేర్డ్. ఓకే. సో ఇప్పుడే బోర్డ్ అవుతున్నాను. సో హెలికాప్టర్లోకి జనాలు అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో ఫ్లైట్ బోర్డ్ అయిన తర్వాత మళ్ళీ చెప్తాను. ఫ్రెండ్స్, పోర్ట్ విలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే వనువాతులో ఎంటర్ అయిపోయాను. ఇదే ఎయిర్పోర్ట్, ఎయిర్ వనువాతు ఫ్లైట్. ఈ ఫ్లైట్లో వచ్చేసాను. ఇప్పుడే ల్యాండ్ అయిపోయాను. వెళ్ళి బ్యాగేజ్ తీసుకొని ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉందో చూసుకొని చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడే ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. అక్కడ కనిపిస్తుంది కదా నా వెనకాల విజిటర్స్ అని, అక్కడే ఇమిగ్రేషన్ కంప్లీట్ అయింది. జస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు, హాలిడే అని. నో వీసా ఫీజ్, నో అదర్ క్వశ్చన్స్ ఆస్క్డ్, జస్ట్ స్టాంప్ వేశారు. 3 నెలలు ఉండొచ్చు ఎవరైనా సరే. సో ఇండియన్స్కి అయితే నో క్వశ్చన్స్ ఆస్క్డ్, వీసా కూడా ఫీజు ఏం లేకుండానే సింపుల్గా అయిపోయింది. సో ఇక్కడ నుంచి వెళ్ళాక, నేను సిటీలోకి వెళ్ళాక ఆ తర్వాత ఐ ఎక్స్ప్లెయిన్ యూ మోర్. హాయ్ ఫ్రెండ్స్, ఫైనలీ వనువాతులో ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకోటి ఉంది, కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుని లోకల్ కరెన్సీ కూడా తీసుకున్నాను. వాటూస్ అంటారు వాటిని. సో వాటూస్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సిమ్ కార్డ్ కోసం ఇక్కడ వోడాఫోన్ అండ్ డిజిసెల్ ఉన్నాయి. సో డిజిసెల్ దగ్గరకు వచ్చాను. సో ఇక్కడ సిమ్ కార్డ్ తీసుకున్నాక ఇక్కడ నుంచి హాలిడే ఇన్ హోటల్ ఇన్ పోర్ట్ విలా అక్కడికి వెళ్ళబోతున్నాను. సో హాలిడే ఇన్ హోటల్కి వెళ్ళాక ఏమేమి కరెన్సీ ఉంది, ఆ కరెన్సీ దాని వాల్యూ ఎంత, ప్లస్ ఇక్కడ పాపులేషన్ ఏంటి, ఇక్కడ అసలు మెయిన్ ఎందుకు వచ్చామనేది చూసుకుందాం. ఇక్కడ మనకి ప్రతి సిటీకి, ప్రతి ఊరికి ఎంతెంత డిస్టెన్స్, ఆ తర్వాత ఎన్ని వాతు అనేది కూడా రాసింది. సో మనది 7 kilometers డిస్టెన్స్లో హాలిడే ఇన్ హోటల్ ఉంది. సో దానికి వెళ్ళబోతున్నాము. ఎయిర్పోర్ట్ ట్యాక్సీస్ ఆర్ ఆల్రెడీ దేర్. సో విల్ జస్ట్ పిక్ ఇట్ అప్ అండ్ దెన్ విల్ గో. హాలిడే ఇన్ రిసార్ట్ వనువాతుకి ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు ఇక్కడ మనకు దండేసి దండం పెడతారు అనుకుంటా, దండేసి వెల్కమ్ చేస్తారు జనరలీ ఇక్కడ ఐలాండ్ నేషన్స్లో, అది ట్రెడిషన్. సో ఇలా మొత్తం అంతా కంప్లీట్ ఇది ఇక్కడ స్ట్రక్చర్ హాలిడే ఇన్ హోటల్ది. లోపలికి వెళ్ళాక రూమ్ చూపిస్తా. ఇప్పుడే కార్లో ఇక్కడ దిగాను. యాజ్ ఎక్స్పెక్టెడ్ దండేసి వెల్కమ్ చేశారు. సో ఇక్కడ నుంచి ఇప్పుడు హోటల్ రూమ్లో చెక్ ఇన్ చేశాక మళ్ళీ చూపిస్తాను రూమ్ ఎలా ఉందనేది. ఫ్రెండ్స్, సో ఇక్కడ హాలిడే ఇన్ హోటల్కి వచ్చేసాను. ఇదే మన రూమ్. దిస్ ఇస్ మై రూమ్ విచ్ ఐవ్ గాట్, అండ్ వీ హ్యావ్ అన్ ఎక్సలెంట్ స్విమ్మింగ్ పూల్ యాజ్ వెల్ యాజ్ బాల్కనీ, హ్యూజ్ రిసార్ట్ వ్యూ ఓవర్ హియర్. ఇట్స్ ఎక్సలెంట్, చాలా బాగుంది. యూ కెన్ ఆల్సో సీ ద మూన్ ఓవర్ దేర్. సో ఆల్రెడీ చంద్రుడు వచ్చేసాడు. ఇట్స్ అబౌట్ 6:30 in the evening. చాలా క్వైట్ అయిపోతుంది. అండ్ దిస్ పర్టిక్యులర్ సిటీ ఇస్ పోర్ట్ విలా అండ్ దిస్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ వనువాతు. సో వనువాతు క్యాపిటల్ ఇది. వాట్ ఈస్ వనువాతు? Vanuatu is an island collection of 83 islands.
83 ఐలాండ్స్ కలిస్తే 83 చిన్న చిన్న ఐలాండ్స్ కలిస్తే అది వనువాతు. ఇట్స్ అబౌట్ 1100 to 1200 కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం కలిపి. దాంట్లో దెర్ ఆర్ ఓన్లీ 3,35,000 పాపులేషన్. సో అంతే, 3,35,000 పాపులేషన్ ఉన్న కంట్రీ, బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కరెన్సీ అండ్ ద కరెన్సీ ఈస్ కాల్డ్ వాతు. మన ఇండియన్ కరెన్సీతో పోలిస్తే మన 1 రూపీ మనకి 70 పైసా అనమాట. సో మనకంటే కొంచెం తక్కువ, 70 పైసాకి మనకి ఇక్కడ 1 రూపీ వస్తుంది. హియర్ ద కరెన్సీ నోట్ స్టార్ట్స్ విత్ 200 వాతు, అంటే మన లెక్క ప్రకారం 140, అండ్ దెన్ వీ హ్యావ్ 1000, దెన్ వీ హ్యావ్ 2000, and then we have 5,000 Watu, and then there is 10,000 also anta. I don't have the copy of it right now. 10,000 note అయితే లేదు. సో ఇవి నేను ప్రస్తుతానికి కరెన్సీ నేను ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో మార్చుకున్నాను చెప్పాను కదా. సో వనువాతు ఈజ్ ఎ వెరీ ఫ్రెండ్లీ కంట్రీ. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అర్థమైపోయింది. అండ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈస్ దట్ దే ఆల్ కెన్ స్పీక్ ఇంగ్లీష్. సో ఎవరైనా రాదలుచుకుంటే ఈజీగా రావచ్చు. చాలా సింపుల్గా ఇమిగ్రేషన్ అయిపోయింది. and they were given the passport very easily, and there is no much of headaches or this thing. And then ఇక్కడికి వచ్చాను హాలిడే ఇన్లో. ఒకటే ఏంటంటే నైట్ యాక్టివిటీస్, బికాజ్ ఇట్స్ అన్ ఐలాండ్, నైట్ యాక్టివిటీస్ ఆల్మోస్ట్ జీరో, దర్ ఇస్ నథింగ్ మచ్. సో ఓన్లీ డే టు ఈవినింగ్ మాత్రమే యాక్టివిటీస్ ఉంటాయి. సో యాక్టివిటీస్ అనేది మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసి అవి కూడా చూపిస్తాను. సో దట్ ఈస్ ఆల్ ఫర్ నౌ, అండ్ దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్.